హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. నక్షత్ర అపూర్వకి కాల్ చేసి, మమ్మీ, నేను టీవీలో వచ్చిన ఒక ప్రోగ్రాంలో అచ్చం గగన్ లాంటి వ్యక్తినే చూశాను మమ్మీ, అతను చూడ్డానికి గగన్ లాగే ఉన్నాడు అని చెప్పడంతో అపూర్వ ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది. ఇలాంటి వాడు మనకిప్పుడు ఉపయోగపడతాడు. ఎందుకంటే భూమి ఒక్కసారి డిసైడ్ అయిందంటే సాక్ష్యాలు వెతికి పట్టుకునేంత వరకు పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాడుతుంది. ఒకవేళ నా గురించి నిజాలు బయట పెట్టింది అంటే నేను మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ గగన్ లాంటి గగన్ని ఇంటికి తీసుకువస్తేనే భూమి సైలెంట్గా ఉంటుంది, నేను అనుకున్నది సాధించగలను అని ఫిక్స్ అయ్యి నక్షత్ర అండ్ అపూర్వ ఇద్దరు కలిసి రాక్ స్టార్ ఆకాష్ స్టే చేస్తున్న 5 స్టార్ హోటల్కి వెళ్తారు. వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఎవరు మీరు అని అడుగుతారు గగన్ లాగా ఉన్న ఆకాష్. ఇంక వెంటనే అపూర్వ, చూడు, నేనెవరో అసలు ఎందుకు వచ్చానో నీకు అన్నీ చెప్తాను, కానీ నువ్వు ఎంత తీసుకుంటావో చెప్పు అని అంటారు. సారీ, ఐఎమ్ సో బిజీ అని అంటారు. చూడండి, మీరు బిజీగా ఉన్నా మీకు 5 కోట్లు ఇస్తానంటే మీ అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటారు కదా అని అంటుంది నక్షత్ర. వాట్, 5 crores అని అంటారు. అవును, నువ్వు చూడ్డానికి అచ్చం చనిపోయిన గగన్ లాగే ఉన్నావు, ఇదిగో ఫోటో చూడు అని ఫోటో చూపించేసరికి ఒక్కసారిగా ఆకాష్ షాక్ అయిపోతాడు. వాట్ ఈస్ దిస్ మ్యాన్, ఇతను అచ్చం నాలాగే ఉన్నాడు అని అంటారు. మేము అదే చెప్తున్నాం. ఈ గగన్ నువ్వు ఎలా ఒకేలా ఉన్నారో మాకు తెలీదు, కానీ ఇతను చనిపోయాడు. ఇతను చనిపోయినందుకు వీళ్ళ అమ్మగారు శారద, తన భార్య భూమి చాలా బాధపడుతున్నారు. వాళ్ళ బాధని మేము చూసి తట్టుకోలేకే నిన్ను గగన్గా పరిచయం చేయాలి అనుకుంటున్నాం. అందుకే ఈ నిజాన్ని దాచి పెట్టడానికే నీకు డబ్బులు ఇస్తామంటున్నాం. మాకు కొన్ని ఫేవర్స్ నువ్వు చేయాలి. ఆ ఫేవర్స్ నువ్వు చేసినట్టయితే ఖచ్చితంగా నీకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాను అని అంటుంది అపూర్వ. ఇంకా రాక్ స్టార్ ఆకాష్ ఆలోచనలో పడతాడు. నువ్వు అనుకున్నట్టు పెద్ద పెద్ద క్రైమ్స్ ఏం కాదు, చిన్న చిన్న ఫేవర్సే, 1 నెల రోజులు అంతే, తర్వాత నీ దారి నువ్వు చూసుకో అని అంటారు. ఓకే, డబ్బు అవసరం అని కాదు, వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మ బాధపడుతున్నారన్నారు కదా, అందుకొస్తాను, వాళ్ళకి ఓదార్పునివ్వడానికి వస్తాను అని రాక్ స్టార్ ఆకాష్ ఫిక్స్ అయిపోతాడు. అమ్మయ్యా మమ్మీ, వాడికి పెద్ద సోపే వేశాం. ఇప్పుడు రేపు గగన్లా వాడిని తీసుకొచ్చిన తర్వాత ఆ భూమి తన బావ వచ్చేసాడని హ్యాపీగా ఉంటుంది. ఒక మంచి టైం చూసుకొని ఆ భూమి పేరు మీద ఉన్న ఆస్తంతా మన పేరు మీదకి రాయించేసుకుందాం. ఈ ఫేక్ గగన్ చేతిలో డాక్యుమెంట్స్ పెట్టామనుకో, వాడు భూమితో సంతకం చేయించేస్తాడు. అప్పుడు ఆస్తంతా మనదైపోతుంది. అప్పుడు మనం ఆ సూర్యగాడిని ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అంటుంది నక్షత్ర. బేబీ, ఈ మధ్య నువ్వు కూడా నాలాగే ఆలోచిస్తున్నావు, గుడ్, ఇలాగే ఉండాలి అని అపూర్వ నక్షత్ర ఇద్దరు హ్యాపీగా నవ్వుకుంటూ రేపు గగన్ ల్యాండ్ అవ్వబోతున్నాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా భూమి చెర్రీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. భూమి, నేను వాడి ఫోన్ని తీసుకొచ్చాను. వాడి ఫోన్లో డేటా అంతా నేను రీట్రైవ్ చేశాను. చేసి చూస్తే అందులో నీ ఫొటోస్ కూడా ఉన్నాయి భూమి. ఎందుకో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు చెర్రీ. ఏంటి, నా ఫొటోసా? ఏముంది చెర్రీ, ఆ అపూర్వ గగన్ బావని చంపమని వాడికి చెప్పింది కదా, అందుకే నా ఫోటో కూడా ఉంది అంటే నన్ను కూడా చంపమని చెప్పినట్టుంది అని అనుకుంటుంది భూమి. భూమి, కానీ నాకు అలా అనిపించట్లేదు భూమి అని అంటాడు చెర్రీ. ఏదైతే ఏంటి చెర్రీ, ఇప్పుడు మన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఈ సాక్ష్యాలన్నీ ఖచ్చితంగా సబ్మిట్ చేద్దాం. కాకపోతే వీటికి శారదా అత్తయ్య పర్మిషన్ కూడా కావాలి, ఎందుకంటే తనే కన్న తల్లి కాబట్టి లీగల్గా తను కూడా రావాలి అని చెప్పి ఇంకా భూమి అంటుంది. సో భూమి చెర్రీ ఇద్దరు కలిసి శారదా దగ్గరికైతే బయలుదేరతారు. అలా వాళ్ళు బయలుదేరిన వెంటనే ఎస్పీ సూర్య ఇంటికి వస్తాడు శరత్ చంద్ర దగ్గరికి. శరత్ చంద్ర అలా ఇంకా ఆలోచనలో పడితే, సార్ మీతో మాట్లాడొచ్చా అని అడుగుతారు ఎస్పీ సూర్య. ఏంటో చెప్పండి సూర్య అని అంటారు. సార్, ఈ మధ్య భూమి చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తుంది. ఇంకప్పుడే కరెక్ట్గా భూమి అని చెర్రీ ఎస్పీ సూర్య కార్ వెళ్ళడం అయితే చూస్తారు. ఇదేంటి, వీడి కార్ ఇక్కడ పార్క్ చేసింది? భూమి, వీడెందుకు వచ్చాడో మనం తెలుసుకోవాలి. మళ్ళీ మావయ్యని మ్యానిపులేట్ చేయడానికి వచ్చాడేమో, రా వెళ్దామని చెప్పి ఇంకా అలా భూమి అండ్ చెర్రీ మళ్ళీ తిరిగి ఇంటికైతే వస్తారు. వచ్చి ఇంకా మొత్తం వింటూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే ఇంకా సూర్య ఏమో, సార్ మీకు ఒక విషయం చెప్పాలి సార్. అది ఏంటి అంటే, భూమి వియర్డ్గా బిహేవ్ చేస్తుంది అని అంటున్నాను కదా,
కాబట్టి భూమికి ఒక కొత్త లైఫ్ కావాలి. తను చూసారా, సరిగ్గా భోజనం చేయటం లేదు, సరిగ్గా నిద్రపోవటం లేదు. తాను కన్న కూతురు ఇలా బాధపడుతుంటే మీరు చూస్తూ ఉండలేరు కదా. కాబట్టి తనకు ఒక కొత్త జీవితం అనేది ప్రసాదించాలి కదా సార్. సార్, మీకు ఒక విషయం చెప్పనా? నేను భూమిని ఇష్టపడుతున్నాను సార్. భూమిని నేను బాగా చూసుకుంటాను సార్. నేను మీకు ప్రామిస్ చేసి చెప్తున్నాను. భూమి అంటే నేను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను అని ఎస్పి సూర్య శరత్చంద్ర చేతులు పట్టుకొని బ్రతిమలాడుతుంటే, ఆపు నీ నాటకాలు అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా అపూర్వ నక్షత్రం చూసి ఎస్పి సూర్య షాక్ అయిపోతాడు. అపూర్వ గారు అని అంటారు. చాలే ఆపవయ్యా. ఏంటి ఏంటి నీ మాటలు? అయినా గగన్ డెడ్ బాడీ కూడా దొరకలేదు. అలాంటప్పుడు గగన్ చనిపోయాడని ఎలా అనుకుంటాం? ఏమో, గగన్ తిరిగి రావచ్చు కదా అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా అదంతా వింటున్నా భూమి, చెర్రీ ఇద్దరు షాక్లో ఉండిపోతారు. ఇంక శరత్చంద్ర అలా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు. అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని, బావా, ఎంతైనా భూమి నా కూతురు లాంటిదే బావా. భూమిని కనకపోయినా కూతురులాగే చూసుకోవాలి అనుకున్నాను. కానీ భూమినే నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. ఇప్పుడు భూమి గగన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. నీకు ఇష్టం లేకపోయినా భూమి గగన్ని పెళ్లి చేసుకుంది. వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతుంటే ఇదిగో వీడే వీడే భూమిపై ఆశపడి కావాలనే గగన్ని చంపేశాడు. నీపై ఆ నింద వేసేశాడు. వేసేసి ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడుల్లా పూల బుకే పట్టుకొని వచ్చి భూమిని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. వీడి నాటకాలు తెలీదనుకుంటున్నాడు అనేసరికి ఒక్కసారిగా అపూర్వ అని గట్టిగా అరుస్తాడు ఎస్పి సూర్య. వెంటనే ఇంక శరత్చంద్ర, సూర్య ఎందుకు అరుస్తున్నావు? ఏ ఇందులో అబద్ధమేం కనబడుతుంది అని అడుగుతారు. ఇంక వెంటనే భూమి వచ్చి, నాన్న, నిజం నాన్న, గగన్ బావని చంపింది ఇదిగో వీడే నాన్న. వీడే నా భర్తను నాకు దూరం చేసి ఇప్పుడు ఇంత నీచపు ఆలోచనలో ఉన్నాడని నాకు తెలీదు అని అంటుంది భూమి. కరెక్ట్, చూసావా బావా, నేను కరెక్ట్గా చెప్తున్నాను. భూమి కూడా నాకే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి నా మాట విను బావా. వీణ్ణి కంటికి కనిపించినంత దూరంగా పంపించేసే బావా. సస్పెండ్ అయినా చేయించేసే, లేకపోతే ట్రాన్స్ఫర్ అయినా చేయించేసే అని చెప్పి ఇంకా అపూర్వ అంటుంది. వెంటనే భూమి, చెర్రీ కూడా సపోర్ట్ చేయడంతో అలా ఇంకా ఇంటి నుండి బయటికి పంపించేస్తారు శరత్చంద్ర. చూడు సూర్య, నీకింత రాక్షస ఆలోచన ఉందని నాకు ముందే తెలీదు. తెలుసుంటే అసలు నిన్నింటి గడప కూడా తొక్కనిచ్చేవాడిని కాదు. ఇంకొకసారి నా కూతురు జోలికి, నా కూతురి కంటికి కనబడావో ఏం చేస్తానో నాకు తెలీదు. వెళ్ళిపో అని చెప్పి సూర్యని గట్టిగా పంపించేస్తారు. ఇంకా అలా భూమి అపూర్వ వైపు చూస్తూ ఉంటే అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది. చూసావా భూమి, వాడు మీ నాన్నని మంచితనం మాటలతో ముంచి నీ జీవితం నాశనం చేయాలనుకున్నాడు. కానీ నేను కాపాడాను. నీకు శోభాక్క లేకపోవచ్చు, కానీ నేనున్నానమ్మా. అలాంటి నేను శోభాక్కని చంపుతానా అని అనేసరికి చీ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది భూమి. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట శరత్చంద్ర. ఇలా మెల్లమెల్లగా డ్రామాస్ వేస్తూ ఉంటేనే బావకి ఒకరోజు నాపై పూర్తిగా నమ్మకం కలుగుతుంది అని అనుకుంటారు. మమ్మీ, ఇప్పుడు ఆ ఎస్పి సూర్య మన మీద సీరియస్ అవ్వడు కదా అని అంటారు. అయినా ఆ భూమి చూసుకుంటుందిలే. ఎందుకంటే ఇప్పుడు భూమికి మనం ఎగెయిన్స్ట్గా లేము, ఫేవరబుల్గా ఉన్నాం. కాబట్టి నువ్వేం కంగారు పడద్దు బేబీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. అంటే ఇప్పుడు ఎస్పి సూర్య మాత్రమే భూమి కోసం గగన్ని చంపించాడు అని ప్రూవ్ అవ్వడంతో ఇంకా ఎస్పి సూర్యను కూడా జైల్లో పెడతారు, అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద. సో అలా ఎస్పి సూర్య ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది భూమికి. అలా కొన్ని డేస్ అయితే పాస్ అవుతూ ఉంటాయి. అప్పుడే కరెక్ట్గా కృష్ణప్రసాద్, శారదా ఇంట్లో గ్రాసరీస్ అన్నీ తీసుకొస్తాను అని చెప్పి బయటికి వెళ్ళేసరికి అక్కడ మీరా నిలబడే ఉంటుంది. మీరా, నువ్వెప్పటి నుండి ఉన్నావు ఇక్కడ అని అడుగుతారు. 4 రోజుల నుండి ఇక్కడే ఉన్నానండి అని కళ్ళు తిరిగి పడిపోతుంది మీరా. ఇంకా వెంటనే అక్కడికి శారద వచ్చి మీరా అని చెప్పి ఇంకా అలా మీరా దగ్గరికి వెళ్ళి మీరాని లోపలికి తీసుకొస్తుంది. లోపలికి తీసుకొచ్చి ఇంకా తనకైతే ఫుల్గా ఫేస్ అంతా వాష్ చేసి తన్ని ఇంకా మంచిగా, అంటే తను కళ్ళు తిరిగి పడిపోయింది కాబట్టి తనకి జ్యూస్ తాగిస్తుంది శారద. వెంటనే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. మీరా, ఏంటి మీరా, లోపలికి రావచ్చు కదా, ఎందుకు బయట నిలబడ్డావు అని అంటారు. ఇది నీ ఇల్లు, అందుకే నేను రాలేదు అని అంటుంది. చూడు మీరా, ఆయన నీ మెడలో కూడా తాళి కట్టారు. నువ్వు కూడా ఆయన్ని భర్తగా ఎన్నో ఏళ్ళ నుండి నీ దగ్గరే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈయన అర్ధాంతరంగా నా దగ్గరికి వచ్చేస్తే నువ్వు కూడా ఎంత బాధపడతావో నాకు తెలుసు. కాబట్టి నీకేమీ అభ్యంతరం లేకపోతే నువ్వు కూడా ఈ ఇంట్లోనే ఉండొచ్చు.
అని శారద చెప్తుంది. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట మీరా. ఇంక మీరా అయితే అపూర్వ మాటల్ని గుర్తు చేసుకుంటుంది. అపూర్వ, చూడు మీరా, నువ్వు అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఆ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చో. టైం వచ్చినప్పుడు ఆ శారదని పైకైనా పంపించు, లేకపోతే ఆ శారదని కృష్ణప్రసాద్ని విడతీసేలా అయినా చెయ్యి. అప్పుడు కేపీ నీ దగ్గరే ఉంటాడు అని అపూర్వ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది. ఇక్కడే ఉంటాను, థ్యాంక్ యూ శారదా, నన్ను అర్థం చేసుకున్నందుకు అని చెప్పి పైకి చెప్పి లోపల మాత్రం నిన్ను ఖచ్చితంగా మా ఆయన జీవితంలో లేకుండా చేస్తాను అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రూమ్లోకి మీరా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళి, దేవుడా, నా బావ లేడు అనే నిజాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. నా బావని నాకు చూడాలనిపిస్తుంది. గగన్ బావ ఎక్కడో బ్రతికే ఉన్నాడనే ఆశ నా లోపల చావటం లేదు. బావ ఒకవేళ నిజంగా బ్రతికుంటే నా కళ్ళ ముందు కనిపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకునేసరికి భూమి అనే ఒక మాట వినపడుతుంది. ఒక్కసారిగా భూమి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ గగన్ ఉంటాడు. గగన్ని చూసి ఒక్కసారిగా భూమి షాక్లో ఉండిపోతుంది. భవా అని భూమి అలా దగ్గర వరకు వెళ్ళి ఆగిపోతుంది. భూమి, ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతారు. భవా, నువ్వు తిరిగి వచ్చావా? నిన్ను చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట భూమి. నిజంగా నేను నీ కోసం తిరిగి వచ్చాను భూమి. నువ్వు ఎంతో బాగా పూజలు చేసావు. నా గురించి నేను తిరిగి రావాలని కోరుకున్నావు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు అని ఇంకా హ్యాపీగా గగన్ భూమి అయితే ఫీల్ అవుతారు. అదంతా దూరం నుండి గమనిస్తూ ఉంటారు నక్షత్ర అండ్ అపూర్వ. ఎస్, భూమి ఇప్పుడు తనే గగన్ అని నమ్మేసింది కాబట్టి ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా గగన్ భూమి ఇద్దరు కలిసి శారద ఇంటికి వస్తారు. శారద ఏమో, భూమి, గగన్ నీతో పాటే వచ్చాడు కదా భూమి, నిజంగా నీతో పాటే వచ్చాడు కదా అని చెప్పి అడుగుతుంది శారద. అవునత్తయ్య, గగన్ బావ నాతోనే వచ్చారు. ఇదిగో గగన్ బావ ఇక్కడే ఉన్నారని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా చూపించేసరికి ఒక్కసారిగా అలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శారద. నాన్న గగన్ అని చెప్పి గగన్ని హక్ చేసుకుంటుంది. గగన్ ఏమో, ఏంటమ్మా నువ్వు కనీసం నీ ఆరోగ్యం గురించి ఆలోచించవా? నేను తిరిగి వస్తానని నమ్మకం ఉన్నప్పుడు నువ్వు భోజనం చేయాలి కదా, రా నీకు భోజనం తినిపిస్తాను అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా గగన్ అయితే భోజనం తినిపిస్తూ ఉంటాడు శారదాకి. ఇంకా అలా భూమి అదంతా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ వెనక్కి తిరిగి చూసేసరికి నక్షత్ర దొంగతనంగా చూస్తూ పక్కకి దాక్కోవడాన్ని చూస్తుంది భూమి. ఇదేంటి నక్షత్ర, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతుంది? ఎందుకు ఇదంతా జరుగుతుంది? నక్షత్ర ఫాలో అవ్వాలని ఎందుకు అనుకుంటుంది అని డౌట్ వస్తుంది భూమికి. ఇది ఇలా ఉండగా పూరి వంట చేస్తూ ఉంటే అప్పుడే ఇంకా మొత్తం మాడిపోతుందన్నమాట కర్రీ అంతా. ఎందుకంటే పూరికి అసలు వంట రాదు కాబట్టి. ఇంకా తారా కిచెన్లోకి వస్తుంది. ఏయ్, ఏంటి చెప్పాను కదా చేయమని, ఇదంతా ఏంటి అని అడుగుతుంది. సారీ తారా, నాకు రావట్లేదు అనేసరికి, రావట్లేదా? అయితే ఆగు, నీ చేతిపై దోసేస్తే అప్పుడు ఖచ్చితంగా వస్తుంది అని ఒక అట్లకాడని తీసుకొని ఇంకా అలా గట్టిగా కాల్చి పూరి చేయిపై వాత పెట్టాలి అని చెప్పి దగ్గర వరకు తీసుకొస్తుంది తారా. ఇంక తీసుకువచ్చి అలా పెట్టేసేసరికి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఉంటుంది పూరి. అప్పుడే ధ్రువ వస్తాడు. ఏంటి అరుస్తున్నావు? ఇంతకంటే 100 రెట్ల బాధని నా చెల్లెలు అనుభవించింది, ఇప్పుడు నువ్వు అనుభవించు అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు పట్టించుకోకుండా. పాపం పూరి మాత్రం అలా బాధపడుతూ ఉంటే ఇంకా గగన్, నాన్న పూరి దగ్గరికి ఒకసారి వెళ్దాం నాన్న, నువ్వు వచ్చాక పూరి నిన్ను చూడాలి అంటుంది, పూరి దగ్గరికి వెళ్దామా అని అంటుంది శారద. వెళ్దామమ్మా, ఎందుకు వద్దంటారు, వెళ్దామని చెప్పి ఇంకా అలా పూరికి ఫోన్ చేస్తుంటే పూరి పాపం దొంగతనంగా కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో అమ్మ అని అంటుంది. హలో పూరి, అన్నయ్య తిరిగి వచ్చేసాడు అని అనేసరికి ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట పూరి. అవునా, అన్నయ్య తిరిగి వచ్చేసాడా అని ఇంక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, నేను ఇప్పుడు ఇంత బాధపడుతున్నానని తెలిస్తే అన్నయ్య కూడా బాధపడతాడు, అలా జరగకూడదు అని ఇంకా సైలెంట్గా ఉంటుంది పూరి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.
ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.